ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలం అంతయు మీ పరిశుద్ధమైన కృపకు మమ్మలను యోగ్యులను చేసి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి సంరక్షించి పోషించి మా బ్రతుకు దినములో ఒక దినాన్ని పొడిగించి ఈ ఉదయకాలం వాక్య ధ్యానము ద్వారా మీ ఉద్దేశాలను పరిశుద్ధ లేఖనాలను మేము తెలుసుకొని విశ్వాసమందు బలపరచబడుటకు మాకిచ్చిన చక్కని సమయము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ప్రత్యక్షతను మీ వాక్యపు వెలుగులో మేము అనుభవించుచు మీ మహిమయ్య జీవించుటకు అవసరమైన సామర్థ్యాన్ని మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్యపు వెలుగులో నుండి మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యము. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేసిన మాట, మాట్లాడిన మాట, సిలువ మరణానికి అప్పగింపబడే ముందు చివరి పస్కా విందును ఆచరిస్తున్నప్పుడు తన శిష్యులతో చివరి పస్కా పండుగ చేస్తున్న సమయంలో యేసు ప్రభు వారు చేసిన కార్యము ఇప్పుడు మనం చదివిన భాగము. ఇక్కడ యేసు ప్రభు వారు వారికి ద్రాక్షారసముగా ఇస్తున్నప్పుడు చెప్పిన మాట, ఇది నా రక్తము. ప్రియులారా, గమనించాలి, దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన, ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ చట్టం అంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా పాపము చేసినప్పుడు ఆ పాపమును పరిహరించడానికి దేవుడు వారిని క్షమించడానికి గొర్రెపిల్లనే కానీ మేకపిల్లనే కానీ బలిగా ఇవ్వాలి. దాని రక్తాన్ని యాజకుడు బలిపీఠం మీద ప్రోక్షింప చేయాలి అనే ఒక చట్టాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ చట్టాన్ని ఇచ్చుట వలన ఇశ్రాయేలు పాపము చేసిన ప్రతిసారి కూడా ఒక గొర్రెపిల్లనే కానీ మేకపిల్లనే కానీ పావురమునే కానీ తీసుకువచ్చి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలి ఇవ్వటం, వారి పాపములను క్షమించబడినట్లుగా భావించి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇలా పాపము చేయడం, ఏదో ఒక జంతువుని చంపడం, ఈ విధంగా పాపము చేస్తూనే ఉన్నారు తప్ప పాప సంపూర్ణ నివారణ అనేది జరగడం లేదు. ఇలాంటి కార్యాన్ని దేవుడు చూస్తూ అనుకున్నాడు, లేదు, శాశ్వత నివారణ చేయాలి అని దేవుడే తన రక్తాన్ని చిందించడానికి, మానవుల కొరకు బలి అవ్వడానికి యేసుక్రీస్తు వారికి లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం కనుక చదవగలిగి 9వ అధ్యాయము 22వ వాక్యం మనం చదివితే అక్కడ భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చు అని రాయబడింది. ప్రియులారా, వేదాల్లో కూడా ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని రాయబడింది. అనగా మానవుని యొక్క పాపము పరిహరించాలి అంటే ఒక రక్తాన్ని చిందించిన ఒక బలి పశువు, నిర్దోషమైనటువంటి రక్తము చిందించాలి అని దేవుని యొక్క
లేఖనాలే కాదు, ఇతర గ్రంథాలు కూడా జ్ఞాపకం చేయడం, తెలియపరచడం లేదా రూఢిపరచడం మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఇందులో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యము అంటే దేవుడు గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ నోరు లేని మోగ జీవులను చంపితే మనిషిని క్షమిస్తాడా? మనిషి చేసిన తప్పిదానికి, మనుషుడు చేసిన పాపానికి నోరు లేని మోగ జీవులను చంపడం అనేది ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అంటే దేవుడు జీవుల్ని చంపితేనే మనిషిని క్షమిస్తాడా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ నేను ఒక చక్కని వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. పిల్లలు గమనించాలి, మనుషుని కళ్ళ ముందే నోరు లేని మోగజీవి చచ్చిపోతూ రక్తాన్ని చిందిస్తూ అది పడే యాతన, బాధ చూసి మనుషుడు అలాగైనా అయ్యో నా కొరకు, నా నిమిత్తం ఈ జంతువు చనిపోతుందా, అయ్యో ఇది ఎంత యాతన పడుతుంది మరణిస్తూ అని బాధపడి అలాగైనా మరొక పర్యాయం తప్పు చేయకుండా ఉంటాడు అనే ఆలోచన మనిషికి పుట్టాలని దేవుడు యొక్క జంతు వధ ఇచ్చాడు అని నేను భావిస్తున్నాను. పిల్లలు గమనించాలి, నిజమే, మనం పెంచుకుంటాం ఇళ్ళ దగ్గర కుక్కనే కావచ్చు, పిల్లినే కావచ్చు, అది చచ్చినప్పుడు ఎంత బాధపడతారు, ఎంత బాగా పెంచుకొని ఉంటారు, అపురూపంగా పెంచుకొని ఉంటారు. అది కోడే కావచ్చు, పిల్లే కావచ్చు, కుక్కే కావచ్చు, ఇంకా రకరకాలుగా పెంచుకునేవారు ఉన్నారు. అవి చనిపోయినప్పుడు కలిగే బాధ ఆ మనిషిని ఎంత కలచివేస్తుందో. ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూసినాను. ఒక అతను వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్లను పెంచుకున్నాడు. అనుకోకుండా వాళ్ళ ఇంట్లోకి ఒక పాము వచ్చింది. పాము వస్తే అది భయంకరమైనటువంటి విషసర్పం అంట. అది రాగానే ఆ మనుషుడు చూసుకోవాలి, కూర్చున్నాడు. ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆ పాము అతని దగ్గరకు వచ్చి కాటు వేసే సమయానికి అతడు పెంచుకున్న కుక్క పిల్ల పరుగున వచ్చి ఆ పాముని కొరికింది, నెట్టింది, దాని మీద యుద్ధం చేసింది కాసేపు. ఆ పెనుగులాటలో పాము పారిపోయింది. దాని కాటుకు గురైన ఆ కుక్క పిల్ల చనిపోయిందండి. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆ కుక్క పిల్లని పక్కన పెట్టుకొని ఎంతగా విలపిస్తున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో. అంటే ఆ మనిషిని రక్షించడానికి, ఆ మనుషుల్ని బ్రతికించడానికి ఆ కుక్క పిల్ల తన ప్రాణాన్ని పెట్టి ఆ పాముతో పోరాడి ఆయనకి నూతన జన్మనిచ్చిందని ఆ మనుషుడు, ఆ ఇంట్లో అతని భార్య ఆ కుక్కపిల్ల దగ్గర అంతగా ఏడుస్తున్నారు. చూడండి, ఒక సాధారణంగా పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతేనే అంతలా ఏడుస్తూ ఉంటే, నేను చేసిన తప్పు కొరకు ఒక ఏ పాపంతుని గొర్రెపిల్ల చచ్చిపోతే ఎలా ఉంటుందని మనుషుడు గ్రహించాలని దేవుడు ఈ నియమాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన ఏ మనుషునికి శాశ్వతమైన పరిష్కారము జరుగుటలేదు గనుక యేసు ప్రభు వారు రక్తము చిందించి మనుషులను విమోచించాలని, విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. అయితే పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు రక్తం చేయు ఘనమైన కార్యాలు అనగా యేసుక్రీస్తు వారు శిలువలో రక్తము చిందించుట వలన మానవాళికి సంప్రాప్తమైన 5 రకాలైన ఘనమైన ప్రయోజనాలు పరిశుద్ధ లేఖనాల్లో జ్ఞాపకం చేయబడి ఉన్నవి. వాటిని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చూడ, మొదటిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వాక్యాలు మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వాక్యాలు చూస్తే, క్రీస్తు రక్తం పాపమును శుద్ధి చేయునది అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనుషుని యొక్క పాపాన్ని శుద్ధి చేసింది. హల్లెలూయా. ఆయన ఘనమైన కార్యం, ఆయన శిలువలో రక్తము చిందించడం వల్ల కలిగిన ప్రయోజనం మొదటిగా ఏంటి అంటే మన పాపాలు శుద్ధి చేయబడ్డాయి. నిజమండి, మనుషుడు తాను జన్మతః పాపిగా మార్చబడ్డాడు, కర్మతః పాపిగా మార్చబడ్డాడు. అయితే తన పాపమునకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, దాన్ని శుద్ధి చేసుకోవాలి, పోగొట్టుకోవాలని. ఎన్ని ప్రయత్నాలు చేసినా
పాప నివారణ అనేది జరగడంలా యేసు రక్తము అనేది చిందించుట వలన ఆ రక్తము వలన మన పాపము శుద్ధి చేయబడి కడగబడ్డాము అని చెప్తారు. హల్లెలూయా. ఇదే మాట మనం చూస్తున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో కూడా అపోస్తలుడైన యోహాను భక్తుడు అంటాడు కదా, యేసు రక్తము మనలను సమస్త పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది అని రాశాడండి. హల్లెలూయా. అవునండి, పవిత్రీకరణ అనేది యేసు రక్తము ద్వారా మనకు జరుగుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తున్న పాఠం ఈ ఉదయకాల సమయంలో. నీవు కడగబడాలి అంటే యేసు రక్తము నీ కొరకు చిందింపబడిందని గ్రహించి ఆ రక్తాన్ని నువ్వు అంగీకరించాలి. ప్రభువా, నువ్వు నా కొరకే చనిపోయావు ప్రభువా, నీవు చిందించిన రక్తము నన్ను పరిశుద్ధపరుస్తుందని ఎరిగి నీ పాదాల చెంతకు వస్తున్నా నువ్వు అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను శుద్ధురాలుగా చేస్తాడు, శుద్ధునిగా మారుస్తాడు, పవిత్రీకరపరుచుకుంటాడు నిన్ను. కనుక యేసు రక్తం వల్ల మనుషునికి కలిగిన మొదటి ప్రయోజనం పవిత్రపరచబడుతున్నాం. ఎందుకంటే పవిత్రత లేకుండా ఏ మనుషుడు దేవుని చేరలేడు, పరిశుద్ధుడిగా మారకుండా ఏ మనుషుడు దేవుని చెంతకు వెళ్ళలేడు. పరిశుద్ధతయే దేవుని దగ్గరకు చేర్చే ఒక నిత్య సత్య మార్గమై ఉన్నది. అలా నువ్వు పరిశుద్ధపరచబడడానికి యేసు ప్రభు వారి శిలువ యాగమే నీకు ప్రయోజనము, ఉపయోగకరం. రెండవదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యములో క్రీస్తు రక్తం దేవునికి మనల్ని సమీపస్తులుగా మార్చింది. హల్లెలూయా. పాపమును బట్టి దూరం అయిపోయిన మనలను, చెదిరిపోయిన మనలను, దేవుని కోపానికి కారకులమైన మనలను, దేవుని ఉగ్రత కొరకు సిద్ధపరచబడిన ఈ పాపములో ఉన్న మనుషుల్ని పవిత్రపరచడం మాత్రమే కాదు, దేవునికి సమీపస్తులుగా దగ్గరగా జీవించే భాగ్యాన్ని యేసు రక్తం ద్వారా మనకి అనుగ్రహింపబడింది. ఇంకా చెప్పాలి అంటే చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తాడు, మనం దూరం అవటం మాత్రమే కాదు కానీ దేవునికి శత్రువులమయ్యాము అని రాస్తాడు. దేవునికి మనం శత్రువులుగా మారాము. పాపమును బట్టి, అపరాధమును బట్టి దేవునికి శత్రువులుగా మారితే యేసు తన రక్తము చిందించడం వలన, బలి అవ్వటం వలన దేవునికి మనలను సమాధానపరిచినటువంటి కార్యాన్ని జరిగించాడు. ఇది గొప్ప కార్యం అండి, ఇది గొప్ప కార్యం, దేవుని ఉన్నతమైన కార్యం ఇది. ఈ ఉన్నతమైన కార్యంలో మనము పాలిభాగస్తులం అవ్వడం, మనము దాని కొరకు యోగ్యులుగా ఎంచబడడం అనేది గొప్ప ధన్యత, మన జీవితానికి గొప్ప ధన్యత. ఈ లోకములో ధనమున్నా లేకపోయినా, పరపతి ఉన్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీవు యేసు రక్తములో కలగబడి దేవునితో సమాధానం పొందుకున్న వ్యక్తివైతే నిత్య రాజ్యంలో దేవునితో ఉంటాం. ఈ లోకంలో అన్నీ కలిగి అంతా ఉండి అన్ని విధాలుగా అనుభవిస్తూ, సుఖభోగాలు అనుభవిస్తూ నీకు రక్షణ లేకుండా చనిపోతే నిత్య అగ్నికి అప్పగింపబడతామనే విషయాన్ని ఈ ఉదయకాలం దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా నీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసు రక్తము వలన మనకు కలిగిన రెండవ ప్రయోజనం, దూరస్తులమైన మనం సమీపస్తులుగా దేవునితో సహవాసం కలిగి, సమాధానం కలిగి జీవించే భాగ్యాన్ని పొందుకున్నాము అని పరిశుద్ధ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాల్లో క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము అంటాడు. క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాము అంటే, క్రీస్తు రక్తము చిందింపబడక మునుపు మనం బంధింపబడ్డాం, బానిసలుగా ఉన్నాం, పాపం అనే కాడి కింద దాసులుగా ఉన్నాం. దాసులమైపోయి స్వతంత్రత లేని మనలను క్రీస్తు తన రక్తము మూలంగా విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వ్యక్తికి ఒక మంచి శుభవార్త ఏంటంటే, యేసు ప్రభువాన్ని నువ్వు రక్షకుని అంగీకరించుట వలన, ఆయన యొక్క బలియాగము క్రిందకి నీ వచ్చి ఆయనను దేవునిగా చూచుట వలన, అంగీకరించుట వలన
విమోచన, విడుదల. అందుకని ఇంకో మాట రాస్తాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం మనం చూసినట్లయితే, ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన పాపములకు క్షమాపణయు కలుగుచున్నది అని రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము విమోచింపబడుతున్నాం. ఏ పాపపు కాడి అయితే మనం అధికారం చేస్తుందో, బంధించి దేవుని వైపు చూడకుండా, దేవుని ప్రత్యక్షతను పొందుకోకుండా, దేవుని కృపకు యోగ్యులు కాకుండా ఆపివేస్తుందో, ఆ కాడి కట్ల నుండి, ఆ బంధకాల నుండి విడిపించి విమోచించి దేవుని క్షమాపణ పొందుకునే భాగ్యాన్ని యేసు రక్తము ద్వారా మనకు అనుగ్రహింపబడిందండి. కనుక ప్రియమైన వారలారా, నీవు విమోచింపబడి దేవుని సొత్తైన ప్రజగా అవ్వాలి అంటే ఈ ఉదయకాలం ప్రభువు నీకు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు చిందించిన రక్తము వలన నీకు ప్రయోజనం ఉన్నది. ఆయన శిలువ యాగము చేసిన దానిలో నీకు ప్రయోజనం అనేది కలుగజేశాడు. కనుక ఈ ప్రయోజనకరమైన మాటలు తెలుసుకుంటున్న నీవు ఎందుకని పరీక్షించుకుని నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించడానికి ఇంకా ఆలస్యం చేస్తావు? 4వది చూద్దాం. 4వది మనం చూస్తున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చూస్తే పౌలు భక్తుడు రాస్తాడు కదా, యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం, తీర్చబడ్డాం అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు, మన క్రియలు మురికి గుడ్డ వంటివి అని యెషయా భక్తుడు రాస్తాడండి. మన నీతి మురికి గుడ్డతో పోల్చబడింది. ఎదుటి వ్యక్తి నుండి ఏదో ఆశించి మనం ఏదైనా మేలు చేస్తాం కానీ మంచి ఉద్దేశంతో, మంచి స్వభావంతో ఏ మనుషుడు కూడా ఎదురు వారికి సహాయం చేయలేని దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దుర్దినాల్లో ఉన్నటువంటి మనము ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు రక్తము కింద కడగబడిన వారికి మనం ఎంచబడితే ఆయన అంటాడు, నీతిమంతులుగా మనలను చేయుచున్నాడు. ఇక్కడ అంటాడు కదా, దేవుడు నీతిమంతులుగా మనలను ఎంచాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిమంతులుగా మనల్ని చేయుటలో తన స్నేహితులుగా చేసుకున్నాడు. దాసులుగా కాదు, స్నేహితులుగా, అంటే ముఖాముఖిగా ఏ కల్మషం లేకుండా ఆయనతో మాట్లాడే భాగ్యం పొందుకునేటువంటి వారిగా ప్రభు మనలను ఎంచుకున్నాడండి. ఇది గొప్ప ప్రయోజనం కదండి, మనకి గొప్ప ఆధిక్యత కదండి మనకు. నేను దేవుని స్నేహితుడిని ఏంటండి? పాపములో పుట్టిన వాడను, పాపములో జీవించుతున్న వాడను, పాపపు ప్రజల మధ్య సంచారము చేయుచున్న నేను దేవుని స్నేహితునిగా ఉండడమా? అది ఎంత గొప్ప ధన్యత! అది యేసు రక్తము ద్వారా నీకు నాకు అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యం అది. కనుకనే దాన్ని ప్రయోజనంగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాము. యేసు రక్తము వ్యర్థము కాదు, యేసు యొక్క శిలువ యాగము వ్యర్థము కాదు. యేసు శిలువ యాగం సర్వమానవాళిని దేవుని సొత్తైన ప్రజగా మార్చిందనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి. 5వది చెప్పిన మాట మిస్టర్ చూడండి. 5వది మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వాక్యం మనం చదివితే ఇక్కడ అంటాడు కదా, క్రీస్తు రక్తము మనలను పరలోకమునకు చేరే భాగ్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన పితరుల కాలము నుండి నానా రకాలుగా తన ప్రేమనే కానీ, తన ఉద్దేశాన్నే కానీ, తన చిత్తాన్నే కానీ, తన ప్రణాళికనే కానీ తెలియజేస్తూ వచ్చాడు. అయితే మనుషుడు హృదయ కాఠిన్యమును బట్టి నిర్లక్ష్యత వహించి దేవుని లేఖనాలను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు. దేవుని సేవకులను దూషించి తిరస్కరించి దేవునికి కోపాన్ని రేపాడు. కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? సుమారు 400 సంవత్సరాలు మనుషుల్ని విడిచిపెట్టాడు. దేవుని కోపం మనిషి మీదకి పెళ్ళున వచ్చింది. అలాంటి దేవునికి దూరస్తులైన మనుషుల్ని, దేవుని యొక్క కోపానికి కారుకుడైన మనుషుల్ని తన రక్తము ద్వారా పవిత్రపరిచి నిత్యరాజ్యములో, పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఎందుకంటే కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు ప్రవేశించలేడు అని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను సశరీరుడిగా ఈ లోకంలో సంచరించే దినాల్లో జ్ఞాపకం చేశాడు కదా. అవునండి, ఎవరైతే యేసు ప్రభుని తన స్వరక్షకుని అంగీకరిస్తారో వారే పరలోక రాజ్యంలో చేరే గొప్ప ఆధిక్యతను పొందుకోగలుగుతారండి. అందుకని చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యంలో పాత నిబంధన ప్రకారం యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం వలన మనమందరం ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నామని. హల్లెలూయా! ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని, ఈ ఆధిక్యతను తలుచుకుంటే మనసు సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంది. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ధరించినా, ఏది కొరతైనా పర్వాలేదు, కానీ ప్రభువునందు పొందవు ఆ భాగ్యాన్ని తలుచుకుంటే హృదయం సంతోషంతో ఉప్పొంగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పొందిన ఈ సంతోష ఆనంద జీవితం నీకు కావాలా? నేను ఇది నాకు కలిగింది ఎలా అంటే, నేను పొందుకుంది ఎలా అంటే, ఆ యేసు ప్రభుని నా రక్షకుని అంగీకరించాను. ఆయన నా కొరకు చనిపోయాడని, నా పాపములు కడిగి పరిశుద్ధపరిచి దేవుని సొత్తైన బిడ్డగా మార్చుకున్నాడని హృదయపూర్వకంగా అంగీకరించి ఎరిగాను కనుకనే కష్టకాలంలో అయినా, శ్రమలైన, ఇబ్బందులైన సంతోషంగా ప్రభువుని బట్టి ఆనందించగలుగుతున్నా. ఇదే ఆనందం నీకు కావాలంటే ఈ ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు రక్తము వలన మనకు కలిగిన గొప్ప ఘనమైన ప్రయోజనాలు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 5 విషయాలు నీవు హృదయంలో స్వీకరించి వీటిని బట్టి సంతసించి ప్రభువుని రక్షకుని అంగీకరిస్తే నిత్యరాజ్యంలో ప్రభుత్వ యుగయుగాలు ఉంటావు. అటు భాగ్యాన్ని ఉదయకాలం ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు గనక దీని యందు సంతోషిస్తూ ప్రార్థనతో మన యొక్క నిర్ణయాన్ని దేవునికి తెలియజేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇది నా రక్తము అని మీరు తెలియజేసి మీ రక్తము వలన మేము పొందుకున్న ప్రయోజనాలు 5 విషయాలు ధ్యానం చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వెతబడిన మాటలు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అర్థం చేసుకొని స్వీకరించి మీకు లోబడి మిమ్మల్ని అంగీకరించి మీ యందు అనుగ్రహింపబడుతున్న సంతోషముతో జీవించు భాగ్యాన్ని ఇచ్చి మీ మహిమ కొరకు సాక్షులుగా ఉంచి మీరే ఘనత వహించమని, ఇదిమంతయు మీ పరిశుద్ధమైన కృపకు మమ్మల్ని యోగ్యులను చేసి మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి సమాధానం పొందుకున్నామని నమ్ముచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సమాధానం, వాక్యము విని బలపరచబడి విశ్వాసమందు అభివృద్ధి చెంది ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.